2.5 సంవత్సరాల క్రితం ఈ దుర్మార్గులు అవినీతి మాటలు నమ్మి అబద్ధాలు నమ్మి మీరు గద్దెనెక్కిచ్చి 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు గుణపాఠం నేర్కపోతే ఎందుకు వేయాలి చేతికోటు? ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు వేయాల ఓటు? అన్న రాజకీయ నాయకులకు ఒకటి గుణపాఠం దేంతో కూడా రాదన్న. ప్రజాస్వామ్యంలో అన్నిటికైనా పదునైన ఆయుధం ఒక్క నిమిషం ఆలోచించండి అన్న. పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా భయపడతాడన్న ఈరోజు రేవంత్ రెడ్డి? గద్దెనెక్కిండు, అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అహంకారి. ఒక్కటా రెండా? కసాయి కాంగ్రెస్. మీరే కాదు, రోజు మేము శాసనసభ్యులైన నుంచి మీరు తిరుగుతుంటే మా కళ్ళకే ఎరుపస్తున్నది. లాస్ట్కి మోసపూరిత ప్రభుత్వం ఈ 60-70 ఏళ్ళ వృద్ధులను కూడా వదలట్లేదు. ఇంక ఎవరిని వదులుతాడు ఈ రేవంత్ రెడ్డి అని? మీరు మళ్ళీ రాజకీయ క్షేత్రంలో జరిగే ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే అందరికి చెప్తున్న రాష్ట్ర వ్యాప్తంగా, దయచేసి మళ్ళీ మోసపోకండి. మోసం చేయటమే రేవంత్ రెడ్డి లక్షణం, మోసం చేయటమే కాంగ్రెస్ లక్షణం. ఈ రోజు మదిరిడ్జి వాసులు కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, కసాయి కాంగ్రెస్ గుండెలేని ప్రభుత్వం. ముఖ్యంగా మీ రిటైర్డ్ ఉద్యోగులకు చెప్తున్నా, దయచేసి మీరు ప్రజల్ని చైతన్యపరచండి. ఎందుకు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది? మీలాంటి చైతన్యవంతులు, మీలాంటి చదువుకున్న వాళ్ళు, 35 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ప్రజల్ని చైతన్యపరచండి. అన్ని వర్గాల వారు కూడా ఈ సమాధానం చెప్పాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నది ఒకే ఒకటి, ఓటు అనే ఆయుధం. వాళ్ళు ఏమనుకుంటారు? మా పరిపాలనకు ఆమోదం వస్తున్నది అనుకుంటారు. వాళ్ళు పరిపాలించేదే సరైన విధానం అనుకుంటారు. కాదు, మీరు మోసం చేశారు. మీరు తీసుకునే నిర్ణయము, మీరు వేసే ఓటే కాంగ్రెస్ ప్రాణం పోస్తుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ, ఎవరెవరైతే ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి మాతో ఏడుస్తున్నారో, అన్న అసెంబ్లీలో సమస్యను లేవనెత్తండి. ఏం లేవనెత్తితే 100 రకాలుగా లేవనెత్తాం, కానీ దానికి మాకు నైతిక మద్దతు ఇవ్వండి. మా గొంతులలో పానం పోయండి. మేము ప్రజా విరుద్ధమైన ప్రభుత్వాన్ని మెడలు వంచి మీకేవేవైతున్నాయో మీ సమస్యలు బరాబర్ మా ప్రభుత్వం, రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఇక్కడ కాదు, సెక్రటరీ గారు సంతకం పెట్టాం, ఈ ధర్నా చౌక్ లో సంతకం పెడతామని చెప్తున్నాం. ధర్నా చౌక్ లో సంతకం పెట్టే ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్కడే ఉంటాడు, అది భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి.